రైట్ శేషు గారు, ఇంకొక అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైసీపీని అయితే మాత్రం ఒక్కొక్కరు పార్టీ నేతలు అయితే వీడుతున్నారు. గతంలో పదవులు అనుభవించి ఇప్పుడు పట్టుమని 6 నెలలు ఓడిపోయిన తర్వాత ఉండలేని పరిస్థితి ఎందుకు వెళ్తూ వెళ్తూ మళ్ళీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శించడం, రకరకాలుగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడే అంశాలు తెరపోయింది. నిన్న అవంతి శ్రీనివాస్, అలాగే గ్రంథి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ మాజీ మంత్రి, గ్రంథి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే, ఇద్దరు కూడా పార్టీని వీడుతూ ఏ విధంగా చూడొచ్చు అంటే, ఒక విధంగా చెప్పాలంటే అంటే మంత్రి పదవులు లేవని, లేకపోతే గెలవలేదని అసహనంతో పట్టుమని 6 నెలలు కూడా ఉండలేకెళ్తున్నారా, లేకపోతే ఓటమి జీర్ణించుకోలేకపోతున్నాను? ఇప్పుడు సహజంగా ఓడిపోయిన తర్వాత ఏ పార్టీలో నుంచి అయినా నాయకులు కొంతమంది అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోవటం సహజంగా జరిగేటటువంటి ఒక రాజకీయ పరిణామ క్రమంగా చూడాలి. తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఒక 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన సందర్భాన్ని చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం పాలైంది. దాని పరాజయం అనటం కంటే కూడా శాసనసభ ఎన్నికల్లో 11 శాసనసభ స్థానాలకు మాత్రమే పరిమితమై ఒక దారుణమైనటువంటి పరాజయం ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఈ విధమైన పరిణామాలు జరగటం సహజమే. కాకపోతే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఒక పర్టికులర్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నట్లుగా మనకు కనపడుతుంది. బట్ మళ్ళా వాళ్ళు కీలకమైనటువంటి పదవులు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనుభవించి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళుగా మనం చూడాలి. మీకు చూడండి, ఆళ్ల కృష్ణ నాని ఏలూరు మాజీ ఎమ్మెల్యే, తను ఉప ముఖ్యమంత్రి పదవి చేశాడు. చాలా దగ్గర స్నేహితుడిగా పరిగణించబడినటువంటి ఆళ్ల నాని కూడా పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరడానికి సిద్ధపడితే తెలుగుదేశం వాళ్ళు రానినటువంటి పరిస్థితి ఒకటి ఉంది. తర్వాత కిలారు రోషయ్య, మీరు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోషయ్య కూడా రాజీనామా చేసి వెళ్లిపోయినటువంటి. తర్వాత జగ్గేపేట ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళే, ఒక పర్టికులర్ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. నిన్న జరిగిన పరిణామంలో కూడా ఒక పర్టికులర్ కమ్యూనిటీకి చెందినటువంటి ఇద్దరు కీలకమైనటువంటి నాయకులు, ఒక ఆయనకు మంత్రి పదవి ఇచ్చినా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాడు, ఒక ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదనేటటువంటి అభియోగంతో రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. విచిత్రమైన పరిస్థితి. భీమిలి మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ మంత్రి పదవి తీసుకున్నారు కదా, 2.5-3 ఏళ్లు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. గ్రంథి శ్రీనివాస్ భీమవరం పవన్ కళ్యాణ్ ఓడించినటువంటి ఎమ్మెల్యే, అది ఎమ్మెల్యే కూడా ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదనేటటువంటి అలకతో వెళ్ళిపోతున్నాడు. అంటే ఒక ఆయనేమో మంత్రి పదవి ఇచ్చినా వెళ్ళిపోతుండు, ఇంకొక ఆయన మంత్రి పదవి అంటే వీళ్ళు అధికారం ఎక్కడుంటే అక్కడికి పోతారండి. అవంతి శ్రీనివాస్ లాంటి వ్యక్తులు ఎన్ని పార్టీలు మారిండండి, ప్రజారాజ్యం మారిండు, తర్వాత తెలుగుదేశంలోకి వచ్చారు, తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వీళ్ళందరూ కూడా వ్యాపారస్తులండి. వీళ్ళ వ్యాపార ప్రయోజనాలు కాపాడుకోవటం కోసం అధికార పార్టీలోనే ఉంటేనే ప్రొటెక్ట్ అవుతాయి, లేకపోతే కావు. కాబట్టి అధికార పార్టీ నుంచి వచ్చేటటువంటి థ్రెట్స్ భయంతో వీళ్ళందరూ పార్టీలు మారుతుంటారు. బట్ పార్టీలు కూడా ఏం గమనించాలంటే, ఇట్లాంటి వాళ్ళని కాకుండా ప్రజలకు సేవలు చేసేటటువంటి వాళ్ళు, ప్రజలతో ఉండి ప్రజా సమస్యలపైన పోరాటం చేసేటటువంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. కానీ ఇట్లాంటి బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళు, ఇట్లాంటి పెట్టుబడిదారులకు గనక అవకాశాలు ఇస్తే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. బట్ అధికారం ఉన్న వైపుకు జారిపోతున్నటువంటి వాళ్ళు, మరి ముఖ్యంగా పర్టికులర్ ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళే ఎందుకు రాజీనామా చేస్తున్నారంటే, అక్కడ స్పేస్ ఉంది వీళ్ళందరికీ. ఎక్కడ జనసేన పార్టీలో ఉంది. జనసేన పార్టీలోకి పోయి అధికారం అండతోటి మళ్ళా వీళ్ళ వ్యాపార ప్రయోజనాలు కాపాడుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మనం గమనించాలి. బట్ ఇది సహజ పరిణామమే. పోతుంటారు, వస్తుంటారు. కానీ ఈ కప్పదాటు రాజకీయాలు మరీ ఎక్కువైపోయినాయండి. ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీలలోకి వెళ్ళటం మీరు గమనించారా? 2014 నుంచి 19 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 23 మంది శాసనసభ్యులు పార్టీ మారితే 2019 ఎన్నికల్లో ఒక గొట్టిపాటి రవికుమార్ తప్ప 22 మంది ఓడిపోయారు. కాబట్టి ఇది ప్రజలే శిక్షించాలి ఇట్లాంటి వాళ్ళని, ప్రజలే గుర్తించాలి. రైట్.